వచ్చాను. మా చెల్లి చీరలు తీసుకుంది, 2 చీరలు. చూద్దాము ఎలా ఉన్నాయో. చూడండి ఎలా ఉన్నాయో. కొత్త మోడల్ కదా. ఇంతవరకు అయితే నేను ఇక్కడ చీర మీరు చూడలేదు. ఇంకా ఫస్ట్ మా చెల్లెలతోనే తీసుకున్నాను చీర. ఇది బ్లౌజు. చూడండి, ఇది రెట్టెలకి వేసుకోవాలి. రెట్టెలకి ఇది కొంగు. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఈ కలర్ చాలా ఎక్కువ తిక్కు కలర్, చాలా బాగుంది. నాకు ఈ కలర్ చాలా ఇష్టం. చీర కానీ చాలా సూపర్గా ఉంది. ఎలా ఉంది చూడండి. నాకు ఈ కలర్ లేదు, ఎప్పటి నుండి ఈ కలర్ తీసుకోవాలని అనుకున్నాను. ఎలా ఉంది? ఇక్కడ బార్డర్ బాగా వచ్చింది కదా. ఇక్కడ బార్డర్ బాగా వచ్చింది కదా. ఇలా బుటాలు ఉన్నాగా నాకు ఇష్టం చాలా. ఇలా బుటాలు ఉండేది. ఆపోజిట్ జాకెట్ వచ్చింటే బాగుండు కదా ఫ్రెండ్స్. ఇలా బంగారు కలర్ జాకెట్ వచ్చింది, చాలా బాగుంది. ఒకే కలర్ జాకెట్ వచ్చింది. చీర అంతా బుటాలు వచ్చింది బాగా. ఫుల్ చీర అంతా వచ్చింది. ఇక్కడ కట్టు జరిగింది కొంచెము కదా. జాకెట్ అయినా కట్టు జరిగా. బ్లౌజ్ లేదు లేదు లేదు, కట్టు జరిగండి. ఇది ఇటువంటి కొంచెమే. చీర అయితే అయిపోయింది కదా. ఫుల్ చూపించేసేసాను. ముందర చేస్తుందాం. చూడండి, ఇంకా మా పాప వెయిట్ ఉంది కాబట్టి ఈ కలర్ తీసుకుంది. కానీ చాలా బాగుంది కదా. వైట్గా ఉండేవారికి కలర్ చాలా బాగుంటుంది. మా పాప చాలా తెల్లగా ఉంది కాబట్టి చీర సూపర్గా ఉంటుంది. ఇది కానీ చాలా బాగుంది కదా. పిక్చర్ వచ్చినాయి. ఈ 2 మా మరిది సెలెక్షన్ చేశానంట మా చెల్లెలకి. మా మరిది సెలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి కదా. మగవాళ్ళు ఇలా యూజ్ చేస్తారు. మా ఆయన అయితే అస్సలు సెలెక్షనే చేయడు. అంటే సెలెక్షన్ చేస్తే చెంటల మించి చీరలు చేస్తారు. ఒక చీర తెచ్చింటే అప్పుడు చాలా బాగలేదు. అది ఇవి బాగున్నాయి కదా. చూడండి ఎలా ఉంది. మీకు నచ్చినాయా? నచ్చింటే వీడియో కింద కామెంట్ చేయండి. మీ ఇంట్లో కానీ మీ మగవాళ్ళు ఎలా సెలెక్షన్ చేస్తారనేది కామెంట్ చేయండి తప్పకుండా. మా ఇంట్లో అయితే సరిగ్గా చేయరు. మా మరిది అయితే సూపర్ చేస్తారు సెలెక్షన్ అయితే. అన్నీ మా చెల్లెలకి పట్టీలతో సహా ఏంటి, బంగారు కమ్మలతో ఏంటి, అన్నీ ఆ పిల్లలు చేస్తారు సెలెక్షన్ అయితే. సూపర్గా ఉంటాయి. అలా ఎవరు చేస్తారు? చాలా జనం తక్కువ కదా, మగవాళ్ళు చేయరు. వాళ్ళు చేసేవి మనకు నచ్చవు, కానీ వాళ్ళు భర్త చేసినట్టు తనకు బాగా నచ్చుతాయి. చీర అంతా చూసినట్టుగా. బ్లౌజ్ అయితే పక్కన రాలేదు. దీంతోనే బ్లౌజ్ కట్ చేసుకోవాలి. చీర పెద్దగా వచ్చిందంట. బ్లౌజ్ అయితే ఇదే, కానీ ఈ కలర్ వచ్చింటే చాలా బాగుండు. బ్లౌజ్ లేదు దీనికి. బాగుంది కదా. నచ్చినాయి మీకు చీరలు? నాకైతే 2 చీరలు చాలా బాగా నచ్చినాయి. చాలా బాగుంది. నాకే ఇలా కానొస్తుంది. ఇంకా మా పాపకి ఎలా కానొస్తుంది చెప్పండి. నాకు కానొస్తుంది. మా పాప చాలా తెల్లగా ఉంది కాబట్టి ఇంకా బాగుంది. 2 చీరలో మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ చీర ఎక్కువ నచ్చింది. ఈ కలర్ చాలా నాకు ఇష్టము. ఈ చీర అంటే నచ్చిందంటే ఇది ఎక్కువ నచ్చింది. మీకు ఈ 2 చీరలు ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన దానికని కామెంట్ చేయండి. మీ భర్తలు ఎంత సెలెక్షన్ చేస్తారనేది చీరలు అవి కానీ కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో చూసి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.